శ్రీలక్ష్మి గారు అప్పట్లో మీ హిట్ పేరు సుత్తివేలు గారా వీరభద్రరావు సుత్తివేలే. బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు. నెక్స్ట్ బ్రహ్మానందం, ఫస్ట్ సుత్తివేలు. సుత్తివేలు గారు, నేను ఇన్నోసెంట్ భార్య, గడుసు మొగుడు అంటే ఈయన. అవన్నీ బాగానే వచ్చినాయి. సుత్తివేలు తర్వాత బ్రహ్మానందం, తర్వాత ఇంకా నూతన్ ప్రసాద్ గారు, అందరూ మొత్తం ఎంతమంది 40 మందో 50 మందో మేల్ ఆర్టిస్టులు కమెడియన్లు ఉన్నారు. అందరితో చేశాను నేను క్యారెక్టర్స్. సత్యనారాయణ గారు, రావు గోపాలరావు గారు, మారుతిరావు గారు, ఎంఎస్ గారు, ఏవిఎస్ గారు, మొత్తం ఎంతమంది మెయిల్ ఆర్టిస్టులు అందరితోటి క్యారెక్టర్ చేశాను కమెడియన్గా. వాళ్ళందరూ ఏమనేవారు అంటే, యూజువలీ ఒక స్త్రీగా మీరు మొత్తం సీన్ అంతా ఇప్పుడు మీరుంటే ఎవరిని చూసే పరిస్థితి ఉండదు. మీరు బ్రహ్మానందం గారు అన్నప్పుడు అప్పుడు పోటాపోటీగా అఫ్ కోర్స్ మిగతా వాళ్ళందరూ కూడా చాలా సీనియర్ ఆర్టిస్టులు. అయితే మీ ఇద్దరికి మీరు బ్రహ్మానందం గారు ఉన్నారంటే మాత్రం భలే పండేది. ఒక అదే వాళ్ళు ఎలాగన్నా డామినేట్ చేద్దాం అనుకుంటారు, కానీ నేను చేయనట్టుగానే ఒకసారి చేయండి అని లాస్ట్ వచ్చేసరికి టక్ అంటాను. మొత్తం ఆ ఫ్రేమ్లో నేనే మిగులుతా. అంతే అంతే. అది అయిపోయినాయి అండి, అది అయిపోయినాయి కదా. అది ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రాజేంద్ర ప్రసాద్ గారు, రాలంగ నరసరావు గారు సినిమాలో మేము మొత్తం అందరు ఆర్టిస్టులు వరుసగా ఉంటారనమాట. ఉండి అందరూ లాస్ట్లో నాకు డైలాగ్ వచ్చింది. లాస్ట్లో డైలాగ్ వస్తే అందరూ చెప్పేసి లాస్ట్లో డైలాగ్ నా దగ్గరకు వచ్చేసరికి పట్మని వదిలేసేదాన్ని, అంటే రాక వదిలేసేదాన్ని. అబ్బా అనేవాడు రాజేంద్ర ప్రసాద్ అని. ఇప్పుడు మేమందరూ ఇంత ఇదిగా చెప్పాలా ఏంటి శ్రీలక్ష్మి అంట, ఏం చేయను నేను మర్చిపోయాను అంట. నిజంగా నేను మర్చిపోయాను, రాలేదు, సరే అయిపోయింది. ఇంకా పౌరుషం వచ్చేస్తుంది. 1, 2 అయ్యేసరికి 3వ పౌరుషంగా వచ్చేస్తుంది నాకు. ఎలాగైనా చెప్పేయాలి అని ఒక పట్టుదలలో ఉన్నప్పుడు బోడి ఇదేం చెప్తుంది, సింగనాథం ఇది కూడా టేకు ఇదేలే అనేసి అనేస్తారు వీళ్ళందరూ. టేక్ అని చెప్పేస్తాను నేను చెప్పేస్తాను, ఇంకా టేక్ ఓకే అయిపోతుంది. ఇప్పుడు అమ్మో ఇది చెప్పేసి శ్రీలక్ష్మి చెప్పేసింది బాబోయ్, నేను చెప్పదనుకుని నేను ఆదాపుగా మాట్లాడాను, ఏదో యథార్చగా మాట్లాడానండి. మళ్ళీ 1 మోర్ అండి, అమ్మో నేను శ్రీలక్ష్మితో 1 మోర్ చేయను, వెళ్ళిపోతారు డైరెక్టర్ గారు. ఈ ఉన్నావే ఇంతసేపు మేము బాగా చేసినప్పుడేమో చెప్పి చావలేదు, ఇప్పుడేమో నేను ఏం చెప్తుందిలే అని క్యాజువల్గా చెప్పినప్పుడు నువ్వు చెప్పేశావు. రాజేంద్ర ప్రసాద్ అమ్మో శ్రీలక్ష్మి దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పాలి మనం ఏం చెప్పినా అని. రెండోసారి చెప్పినా 3వసారి చెప్పినా ఒకవేళ చెప్పలేకపోతే ఎలాగైనా చెప్పేస్తుంది అని అలర్ట్గా చెప్తారు వాళ్ళు. అది ఒక దెబ్బ తిన్నారు, చెప్తుందిలే అనేసి చెప్పేశాడు. చెప్పేశాడు నేను టేక్ అయిపోయిందా, అమ్మో నేనేదో యాదాచిగా మాట్లాడానండి. 1 మోర్ అండి 1 మోర్ అంతా లేదు, శ్రీలక్ష్మి దగ్గర 1 మోర్ లేవు, అంతే శ్రీలక్ష్మి చెప్పేస్తే అయిపోయింది పదండి అన్నారు. అలాగా నా దగ్గర వచ్చేసరికి అలర్ట్గా ఉంటారు ఎవరైనా సరే. నూతన్ ప్రసాద్ గారు కూడా ఒకసారి శ్రీవారికి ప్రేమలేఖలప్పుడు రిక్షాలో వెళ్తుంటే లాంగ్ షాట్ అనమాట, బంతి చామంతి ముద్దాడుకుందాములే ఆ పాట నేను పాడాలి. వాడు ఒకడికి కథ చెప్తాను, కథ చెప్పేసరికి వాడు గిలగిలా కొట్టుకొని పడిపోతాడు. కూరగాయలవాడు అది వేరే, ఇక్కడ ఒక రిక్షా వాడు కిల్లి కొట్టుకు వెళ్ళి వచ్చే లోపల ఇలా పడిపోతాడు. ఏమే నువ్వు కథ చెప్పావా అందుకే కొట్టుకుని చేస్తున్నాడు ఇక్కడ అంటాడనమాట. అది ఏమండి నేను ఒక కథ చెప్తాను అని ఆ పాట అదంతా లాంగ్ షాట్ పెట్టారనమాట. ఇదంతా ఇలాగ అది ఇది అని చెప్తుంటే, ఏమండి నాకు ఆ పాట రావట్లేదండి, మీరు పాడండి, లిప్ మూమెంట్ ఇవ్వండి, నేను పాడేస్తాను, నేను లిప్ మూమెంట్ ఇస్తాను, మీరు పాడేయండి. ఏమనుకుంటున్నావు, లాంగ్ షాట్ నేను పాడితే నువ్వు లిప్ మూమెంట్ ఇస్తావా నూతన్ ప్రసాద్? అదంతా కుదరదు, నువ్వు పాడు, చచ్చినట్టు నువ్వు పాడు, కెమెరా దగ్గరికి తీస్తారు, నీకు తెలియదేమో అది జూమ్ వెళ్తారు, నువ్వు అంత దూరంలో ఉన్నావు, నువ్వు పాడే నేను లిప్ ఇస్తాను అంటున్నావా అనేసి పాడు. ఎలా అయినా నేనే పాడాను అనుకోండి, ఆఖరికి కొంచెం హెల్ప్ చేయండి అంటే చేయలే. అలా ఉంటారు మగవాళ్ళు అంటున్నా. అదే మరి నేను వాళ్ళు అలా ఉంటారు, వాళ్ళతో ఇలాగ ఉండాలి, మనం ఇలా మేనేజబుల్గా ఉండాలి, వాళ్ళు డామినేటింగ్గా ఉంటారు, ఏమి తెలిసేది కాదు. నేను బోల్డ్గా చేసేసేదాన్ని, నేనే ఫ్రేమ్లో వచ్చేసేదాన్ని. ఏ మేల్ స్టార్ మీతో ఎక్కువ పోటీ పడేవారు మీ పేర్లలో? ఎవరు అందరూ ఈక్వల్గానే, అందరూ మామూలుగానే, నేను అందరితో ఈక్వల్గా బాగానే చేసేదాన్ని. కాదు డామినేట్ చేస్తారని చెప్పి కొంచెం
అలర్ట్గా ఉండే అందరూ అలర్ట్గా ఉండే ఆ కామెడీ సీన్ వచ్చేటప్పుడు అందరూ ప్రాక్టీస్ బాగా చేసే చేస్తాం. అంటే అది వరకు రోజుల్లో ఈ ఈ కుళ్ళులు కుతురంతరాలు అవన్నీ ఉండదు కదండి. చెప్పరు సపోర్ట్గా చెప్పరు, కానీ వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వెళ్తారు. కానీ నువ్వు ఇలా చేయమని నేను ఇలా చేయిస్తాను అని అనరు. మనమే మోల్డ్ చేసుకొని వాళ్ళకి ఈక్వల్గా మనం బ్యాలెన్స్ చేసుకోవాలని మనమే చేసుకొని ఉండాలి. వాళ్ళు చెప్పరు. కానీ అదే నూతన్ ప్రసాద్ గారు ఏంటనుకుంటున్నావు, అది నిజంగానే ఆయన చెప్పింది నిజంగానే, అది నాకు తెలియదు కదా. ఆయన చెప్పింది లాంగ్ షాట్ అని నేను అనుకుని లిప్ ఇచ్చే పాడేయండి నేను పాడేస్తాను అంటున్నాను. కానీ అది తప్పు, అసలు అది నాది తప్పు. జూమ్ ఉంటుంది కదా, అది నా తప్పు. ఆయన వచ్చి జంజాల గారికి చెప్తున్నారు, శ్రీలక్ష్మి నన్ను పాడమంటుందండి, ఆమె లిప్ ఇస్తుందంట, లాంగ్ షాట్ అనుకుంటుంది, జూమ్ చేస్తాను ఆమె తెలియట్లేదు అని అన్నాడు. కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత నాకు తెలియదు కదా, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలా ఓసారి అయితే చంద్రమోహన్ గారు పటాలను కొట్టేశాడు చెవు మీద. అసలే మామూలుగా నేను అలా పట్టుకుని ఉంటాను డైలాగుల్ని, ఎప్పుడు వస్తే అలా ప్రజెంట్ చేసేద్దామని. నేను అసలే ఆ నోట్లో పెట్టుకొని ఉన్నాను. అందులో జంజాల్ గారు అంటే ఇలా హార్ట్ బీటింగ్లో ఉంటుంది, చెప్పకపోతే బడబడ తిట్టేస్తారు ఆయన. అబ్బో మామూలుగా తిట్టరు, కూల్గా తిడతారు. ఏమో బుద్ధి ఉంది అసలు, ఏం డైలాగ్ చెప్పడం రాదు, 10 మందిలో ఏమనుకుంటున్నాను అది ఇదని అనేస్తారు. చంద్రమోహన్ గారు వద్దండి అంటూనే ఉన్నా, కరెక్ట్గా ఒక మెట్టు దిగుతున్న పటాలను కొట్టేశాడు. ఎందుకు? ఉత్తిని ఆయనకు సరదా, మీరున్నా కూడా కొట్టేస్తాడు చెవు మీద చంద్రమోహన్ గారు. చిన్న బిడ్డలు ఉన్నా కూడా వాళ్ళని కూడా కొట్టేస్తారు, ఆయనకి సరదా అనమాట. ఇలాగా అనగా పటాలను కొడితే జూయమంటదండి మనకు, అసలు చెమ్మగిలిపోతుంది. అయితే నాకు డైలాగ్ చెప్పడం రావట్లేదు, డైలాగ్ టేక్ రన్ అవుతుంది, డైలాగ్ అని అరుస్తున్నారు ఆయన, డైలాగ్ రావట్లేదు. చెప్పారు చంద్రమోహన్ గారు కొట్టారని? తర్వాత తెలిసింది. తర్వాత తిట్లు తిన్న తర్వాత ఎవరో చెప్పారు. ఇలాంటివన్నీ జరుగుతాయి, అంతమంది మేల్ ఆర్టిస్టుల్లో చాలా జరుగుతాయి. అది కొంచెం తర్వాత అలా ఎలాట్ అయిపోయానులేండి. చాలా అమాయకం అంటే మీరు ఒకసారి అమెరికా వెళ్తున్నప్పుడు కూడా జోకులు ఎక్కువ చేస్తారు పెద్ద వాళ్ళు అంటారు. అవును, అది అన్నీ చాలా జరిగిపోయినాయి. అవన్నీ మామూలు ఆ సెట్లోనే చాలా జరుగుతూ ఉంటాయి. కానీ నన్ను అలా జోయల్గా తీసుకొని మన శ్రీలక్ష్మియే అన్నట్టుగా చేసుకొని వచ్చారు కాబట్టి ఇంత ఆర్టిస్ట్ అయ్యానండి. లేదంటే పాలిటిక్స్లో కనుక నేను ఇరుక్కుపోయి ఉంటే తొక్కేసేవాళ్ళేమో, ఏమో తెలీదు. ఏంటంటే మనకన్నా అహంకారంగా ఉండి మనకన్నా బోల్డ్ అలా అంతా, నేను అలాంటి పేరే తెచ్చుకోలే. ఫస్ట్ అమర్నాథ్ గారు అమ్మాయి అంట, చాలా కుటుంబ బాధ్యత గురించి వచ్చింది ఆ అమ్మాయి, ఇందులో రాని పరిస్థితిలో వచ్చింది, నేర్చుకుని బాగానే చేస్తుంది, మంచి క్యారెక్టర్స్ చేస్తుంది, మంచి అదృష్టవంతురాలు. అలా వచ్చి నాకు క్యారెక్టర్స్ ఇంప్రూవ్ అయ్యి అలా వచ్చింది. కానీ ఏదో కొంచెం పట్టుదలతో బోల్డ్తో డి అంటే డి అనే అట్లాంటి విషయాల్లో నేను దూరను. అసలు పాలిటిక్స్ అంటే నాకు చాలా డిస్టెన్స్లో పెడతాను అనమాట. నాకు తెలియని దాన్ని మనం దూరకూడదు అంతే.